నిజానికి ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి లేదు ఫలానా సదరు వ్యక్తికి అక్రమ సంబంధం ఉందా లేదా అన్న విషయం కూడా ఆ మాజీ భర్తకు అనవసరం కదా. ఎస్ ఎస్ ఆ మాజీ భర్తకి అసలు నేనేమంటానంటే అతను ఒక వెపన్గా ఆటలో అరటిపండులాగా అతన్ని తీసుకొచ్చి పెట్టేసి టోటల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని అక్కడ జరుగుతున్న ఇష్యూస్ని అన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ చేసేసి ఈ ఒక్కటే ఇష్యూ లాగా దీన్ని ఒక్కదాన్ని హైలైట్ చేస్తే మనం ఫంక్షన్ ఇవ్వకపోయినా పట్టించుకోరు, వాలంటీర్లు ఎత్తేసినా పట్టించుకోరు, అక్కడ చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నా పట్టించుకోరు, అక్కడ శవాలు మాయమవుతున్నా పట్టించుకోరు, దాడులు జరుగుతున్నా పట్టించుకోరు, అక్కడ రక్తపు మడుగులో కొట్లాడుతున్నా కేసులు పెట్టకపోయినా పట్టించుకోరు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోయినా ఇలాంటి ఇష్యూని ఒకదాన్ని రైట్ చేసి ప్రజల్లోకి పంపిస్తే ఇవన్నీ మాసిపోతాయి అనుకుంటున్నారు. నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇలా అనుకుంటున్న ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం తరపున మద్దతు తెలుపుతున్న వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను. మీరు ఎన్ని చేసినా అమ్మఒడి రాని తల్లి మర్చిపోదు, మీరు ఎన్ని చేసినా పెన్షన్ రాని అవ్వ తాత మర్చిపోడు, మీరు ఎన్ని చేసినా మీరు ఇచ్చిన హామీలు మీ మేనిఫెస్టో ఇవన్నీ మర్చిపోరు. గుర్తుపెట్టుకోండి. దయచేసి భగవంతుడు అవకాశం ఇచ్చాడో, ఈవీఎంలు అవకాశం ఇచ్చాయో, ఏ రకంగా అయినా మీరు అధికారంలోకి వచ్చారు, మీకు 5 ఏళ్ళు సమయం ఉంది. ఇచ్చిన హామీలు హ్యాపీగా నెరవేర్చండి, పరిపాలన హాయిగా చేయండి. మీరు పరిపాలన హాయిగా చేస్తే ఖచ్చితంగా మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు కదా. ఇవన్నీ చేయాల్సిన పని లేదు కదా. ఎదుటి వాళ్ళని బ్లైమ్ చేసుకుంటూ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు? మీరు బ్లైమ్ చేసినంత మాత్రాన మీకేమీ రాకపోగా వీలైనంత తొందరగా ప్రజలు ప్రత్యామ్నాయాన్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు బాధలకు గురవుతున్నారు కాబట్టి, ఇలాంటి హెరాస్మెంట్లకు గురవుతున్నారు కాబట్టి, ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు గురయ్యి వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వీలైన త్వరగా ప్రత్యామ్నాయం చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు మీరు మళ్ళీ అధపాతాలకు వెళ్ళిపోతారు. కాబట్టి నేను క్లియర్గా ఒకటి చెప్తున్నాను, అతనికి శిక్ష తప్పదు. ఏ సందర్భం లేకుండా మీడియాలోకి వచ్చి ఒక గిరిజన మహిళ మీద, ఒక సామాన్యురాలి మీద, ఒక ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఆమె మీద మాట్లాడటం అతనికి శిక్ష తప్పదు. వాటన్నిటినీ ప్రమోట్ చేసి వాటిని పెద్దగా చూపించి ఆధారాలు లేకుండా ఈ చర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మీ చేతిలో ఉందేమో కానీ నాకు తెలిసి భారతదేశ రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలు అన్నీ మీ చేతిలో ఉన్నాయని భ్రమలో ఉండకండి. భారతదేశ ప్రభుత్వం మీ చేతిలో ఉందని భ్రమలో ఉండకండి. మీరు చెప్పిందే శాసనం అనే భ్రమలో ఉండకండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్లీగా డైరెక్ట్గా లైవ్ పెట్టే అంత ఆలోచనకి సామాన్యుడు వచ్చాడు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ప్రధానమైన ఆరోపణ విజయసాయి రెడ్డి గారి మీద జరిగింది. అది ఒక మదన్ అనే ఆయన వచ్చి ఒక ఛానల్లోనో లేదు ఒక 2-3 రోజులుగా ఆయన ఒక ఆరోపణలు చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆ అంశాన్ని ప్రస్తావించలేదు ఆయన. అసలు అక్కడ ఏం జరిగింది, మా ఇద్దరి మధ్య సంబంధం ఉందా లేదా అనేది ఆయన నిజానికి అది అప్రస్తుతం, లేదు అది వ్యక్తిగతమైన విషయం లేదు. ఆయన మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించకుండా ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే ప్రక్రియను జరిగింది అనేది మీడియా ఆరోపణ. ఎస్, మీడియా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు కాబట్టి వాళ్ళు ఆ బాధలో ఉన్నారు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, మనం ఇలాంటి ఆరోపణలు చేస్తే డిఫెన్స్లో పడిపోయి భయపడిపోయి వాళ్ళ సమాధానం చెప్పుకుంటూ ప్రశ్నించడం మర్చిపోతారు, మనమే చర్యలు తీసుకోవడం మర్చిపోతారు, ప్రజలకి జరిగే అన్యాయాల గురించి ప్రశ్నించడం మర్చిపోతారు. కాబట్టి భయభ్రాంతులకు గురి చేద్దాం అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అది మీరు చేసిన ఆరోపణ, ఆఫ్టర్ ఆల్ అది ఆరోపణే, దానికి సాక్ష్యాధారాలు లేవు. కానీ ఇలాంటివి చేసినందుకు మీకు ఖచ్చితంగా శిక్ష తప్పదు. ఇక్కడ మీడియాని చూడొద్దు, తప్పు చేసిన వాళ్ళని వ్యక్తిగా చూడండి. మీడియాని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి తప్పు చేస్తే టోటల్గా మీడియా సమాజం మొత్తం తప్పు చేసినట్టు కాదు.
ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఆ టోటల్ మీడియా సమాజం మొత్తం మీద దాడి చేసినట్టు కాదు. మీడియాని వారు అడ్డం పెట్టుకుంటున్నారు. దయచేసి మీ ద్వారా మిగతా మీడియా సమాజానికి, ఫోర్త్ ఎస్టేట్ అన్నిటికీ నేనేం చెప్తున్నానంటే, అది ఇండివిజువల్గా విజయసాయిరెడ్డి గారి మీద కొంతమంది వ్యక్తులు కొన్ని ఛానల్స్ను ఉపయోగించుకొని వాళ్ళు అలాంటి ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఎవరైతే అలాంటి ప్రయత్నం చేశారో వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు తప్పితే ఈ భారతదేశంలో ఉన్న మీడియా వ్యవస్థ మొత్తం మీద కాదు. వాళ్ళే భారతదేశ మీడియా కాదు.